ఎండలో ఎక్కువగా తిరగడం వల్ల మన శరీరంలో వేడిని నియంత్రించే వ్యవస్థ దెబ్బతింటుంది. తద్వారా శరీర వేడి తీవ్రత పెరగడాన్నే వడదెబ్బ అంటారు. ఈ వడదెబ్బని మన ఇంట్లో దొరికే కొన్ని పదార్థాలతో సులభంగా నివారించవచ్చు. వాటిలో ఉల్లిపాయ రసం లేదా పేస్ట్. ఎంతో మంది ఆయుర్వేద నిపుణులు వడదెబ్బ నివారణకి ఉపయోగించే మొట్టమొదటి పదార్థం ఉల్లిపాయ రసం. వడదెబ్బ తగిలిన వ్యక్తిని ముందుగా వెల్లకిలా పడుకోబెట్టాలి. అతని ఛాతీపై, నుదురుపై ఈ ఉల్లిపాయ రసాన్ని లేదా ఉల్లిపాయ పేస్ట్ని రాయాలి. ఇలా చేయటం ద్వారా ఆ వ్యక్తి శరీర వేడి తగ్గిపోతుంది. అలాగే కొన్ని పచ్చి ఉల్లిపాయ ముక్కలకు కొంత జీలకర్ర, తేనె కలిపి వేడి చేసి ఆ మిశ్రమాన్ని తీసుకోవటం ద్వారా లేదా పచ్చి ఉల్లిపాయలను చట్నీ గాని కూరలతో గాని కలిపి తినడం ద్వారా కూడా మన శరీర వేడిని తగ్గించి వడదెబ్బని నివారించవచ్చు. చింతపండు పానీయం. చింతపండులో విటమిన్లు, ఖనిజ లవణాలు, విద్యుద్వాహక లవణాలు అధిక మోతాదులో ఉంటాయి. కాబట్టి ఇది వడదెబ్బ నివారణలో అద్భుత ఔషధంగా పనిచేస్తుంది. కొన్ని చింతపండు ముక్కలను ఫిల్టర్ చేసిన నీళ్లలో వేసి కొద్దిసేపు వేడి చేయాలి. వడకట్టాక చిటికెడు చక్కెర కలిపిన ఆ చింతపండు పానీయాన్ని తాగేయాలి. ఇలా చేయటం ద్వారా వడదెబ్బ తగిలిన వ్యక్తి శరీర వేడి క్రమక్రమంగా తగ్గిపోవడం ద్వారా వడదెబ్బ నివారింపబడుతుంది. అలాగే ఈ చింతపండు పానీయం తేలికపాటి విరేచనకారిగా కూడా పనిచేస్తూ కడుపులోని అనేక సమస్యలను నివారిస్తుంది. ఆంపన్నా. ఆంపన్నానే తెలుగులో మామిడి పానీయం అని కూడా అంటారు. దీనిని పచ్చి మామిడికాయలతో తయారు చేస్తారు. తయారీ విధానం: ముందుగా 2 లేదా 3 పచ్చి మామిడికాయలను తీసుకొని నీటిలో శుభ్రంగా కడిగి వేడి నీళ్లలో 10 నుంచి 15 నిమిషాలు మరిగించాలి. తర్వాత వాటిని బయటకి తీసి వాటిపై తొక్క తీసి వాటి యొక్క గుజ్జుని మిక్సీలో వేయాలి. అరకప్పు చక్కెర, చిటికెడు ఉప్పు కూడా ఆ గుజ్జుకి కలిపి గ్రైండ్ చేయాలి. వచ్చిన గుజ్జులో 3 టీ స్పూన్ గుజ్జుని తీసుకొని ఒక గ్లాస్లో వేసి అందులో చల్లని నీటిని గ్లాస్ మొత్తం నిండేలా పోయాలి. వచ్చిన ఆంపన్నాని రోజుకి కనీసం 2 నుండి 3 సార్లు తీసుకోవాలి. ఆంపన్నాలోని విటమిన్ B1, B2, విటమిన్ సి లాంటి పోషకాలు దాహాన్ని నియంత్రించి వేసవిలో చెమట ద్వారా శరీరం కోల్పోయే సోడియం క్లోరైడ్, ఐరన్లను శరీరం నుండి వెలువడకుండా నియంత్రిస్తాయి. రక్తహీనత, కలరా, క్షయ లాంటి వ్యాధులను నియంత్రించడంలో కూడా ఈ ఆంపన్నా అద్భుతంగా ఉపయోగపడుతుంది. రేగిపండు. రేగిపండులోని యాంటీఆక్సిడెంట్, హైడ్రేటింగ్ లక్షణాలు వడదెబ్బని చాలా సులభంగా నియంత్రిస్తాయి. ముందుగా కొన్ని రేగిపళ్ళని తీసుకొని వాటిని నీటిలో మెత్తగా అయ్యేంత వరకు నానబెట్టాలి. వాటి గుజ్జు వచ్చేలాగా వాటిని వాటర్లో నలిపి ఆ వాటర్ని వడకట్టి తాగాలి. రేగిపళ్లలోని యాంటీఆక్సిడెంట్ గుణాలు యాంటీ ఇన్ఫ్లమేటరీగా పనిచేస్తూ శరీర వేడిని తగ్గిస్తాయి. దాంతో వడదెబ్బ నుండి తక్షణమే ఉపశమనం లభిస్తుంది. మజ్జిగ. వేసవి కాలంలో కూల్ డ్రింక్స్ కన్నా మజ్జిగ అన్ని విధాలా మేలైనది. పలుచని మజ్జిగలో కొంత నిమ్మరసం లేదా కరివేపాకులు, ఉప్పు కలిపి తాగితే మజ్జిగలోని కాల్షియం, పొటాషియం, జింక్ లాంటి ఖనిజ లవణాలు శరీరంలో నీటి శాతాన్ని పెంచి శరీరాన్ని చల్లబరుస్తాయి. కాబట్టి వెంటనే వడదెబ్బ నుండి ఉపశమనం లభిస్తుంది. కొబ్బరి నీళ్లు. వేసవి కాలంలో వీలైనంత వరకు కాఫీ, టీలకు దూరంగా ఉండాలి. అలాగే బయట లభించే జ్యూస్లు, కూల్ డ్రింక్స్కు బదులు కొబ్బరి నీళ్లు తీసుకోవటం ద్వారా కొబ్బరి నీళ్లలోని సోడియం, పొటాషియం, మెగ్నీషియం లాంటి ఖనిజ లవణాలు శరీర ఉష్ణోగ్రతని తగ్గిస్తాయి. మూత్ర విసర్జన సాఫీగా అయి కిడ్నీలకు సంబంధించిన వ్యాధులను కూడా దరిచేరనియ్యవు. కొబ్బరి నీళ్లలో గ్లూకోజ్ కలుపుకుని తాగితే వేసవి బడలిక, నీరసం చాలా త్వరగా తగ్గిపోతాయి. కాబట్టి కొబ్బరి నీళ్లు త్రాగడం వడదెబ్బ నివారణకు సులభమైన విధానం. కొత్తిమీర జ్యూస్. ఆయుర్వేద పద్ధతుల ప్రకారం కొత్తిమీర జ్యూస్ వడదెబ్బకి అద్భుతమైన నివారణ. ముందుగా కొన్ని కొత్తిమీర ఆకులను తీసుకొని వాటర్లో శుభ్రంగా కడగాలి. వాటిని ఒక మిక్సీలో వేసి ఒక గ్లాస్ ఫిల్టర్ వాటర్ కలిపి గ్రైండ్ చేయాలి. వడకట్టాక వచ్చిన కొత్తిమీర జ్యూస్కి చిటికెడు చక్కెర కలిపి తాగాలి. కొత్తిమీరలోని శరీర వేడిని తగ్గించే లక్షణాల వల్ల వడదెబ్బ నుంచి విముక్తి లభిస్తుంది. సోంపు గింజలు. వడదెబ్బ నివారణకి సోంపు గింజలు కూడా అద్భుతంగా ఉపయోగపడతాయి. మొదట ఒక పిడికెడు సోంపు గింజలను తీసుకొని ఒక గ్లాస్ ఫిల్టర్ వాటర్లో రాత్రంతా నానబెట్టాలి. ఉదయాన్నే వడకట్టి ఆ వాటర్ని తాగాలి. సోంపు గింజలలోని విటమిన్ సి, పొటాషియం, మ్యాంగనీస్,
జింక్, మెగ్నీషియం లాంటి పోషకాలు శరీర వేడిని తగ్గించి వడదెబ్బని నివారిస్తాయి. కలబంద జ్యూస్. వడదెబ్బ నుండి త్వరగా బయటపడాలంటే సులభమైన నివారణ కలబంద జ్యూస్. ముందుగా శుభ్రపరిచిన కలబంద ముక్కని తీసుకొని దానిలోని 2 టేబుల్ స్పూన్ గుజ్జు వేరు చేసి 1 గ్లాస్ వాటర్లో వేసి బాగా కలపాలి. వచ్చిన కలబంద జ్యూస్ ని నేరుగా త్రాగాలి. కలబందలోని విటమిన్ సి, విటమిన్ ఏ, విటమిన్ బి12 లాంటి విటమిన్లు, సోడియం, పొటాషియం, మెగ్నీషియం లాంటి ఖనిజ లవణాలు శరీర వేడిని తగ్గించి వడదెబ్బని అతి సులభంగా నివారిస్తాయి. గంధం పేస్ట్. వడదెబ్బ నివారణకు అత్యంత సులభమైన విధానం గంధం పొడిని పేస్ట్గా మార్చి వాడటం. కొంత గంధం పొడిని తీసుకొని దానికి కొంత నీటిని కలిపి పేస్ట్ లాగా తయారు చేయాలి. ఈ గంధం పేస్ట్ని వడదెబ్బ తగిలిన వ్యక్తికి వెల్లకిలా పడుకోబెట్టి నుదురుపై, ఛాతిపై రాయాలి. ఇలా చేయటం ద్వారా గంధం పొడిలోని శరీర వేడిని తగ్గించే లక్షణాలు శరీర వేడిని తగ్గించి వడదెబ్బని నియంత్రిస్తాయి. అలాగే గంధపు నూనెతో వడదెబ్బ తగిలిన వ్యక్తి నుదురుపై మసాజ్ చేయటం ద్వారా కూడా వడదెబ్బని నివారించవచ్చు. వీటితో పాటు వడదెబ్బ తగిలిన వ్యక్తి సీరియస్ కండిషన్లో ఉంటే గనుక అతన్ని మొదట నీడలోకి తీసుకెళ్లి ఫ్యాన్ గాని లేదా ఏసీ క్రింద పడుకోబెట్టాలి. అతని యొక్క షూస్, సాక్సెస్ విప్పేసి బిగుతుగా ఉన్న దుస్తులను తీసివేయాలి. వెంటనే అతని నుదురు, వెంట్రుకలని ఐస్ వాటర్తో చల్లబర్చాలి. దాంతో అతడి శరీర వేడి తగ్గుతుంది. ఈ విధమైన ప్రాథమిక చర్య ద్వారా కూడా వడదెబ్బ తగిలిన వ్యక్తిని కాపాడవచ్చు. ప్రతిరోజు విలువైన వీడియోస్ కొరకు లిచి ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.